వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో చాలా మంది ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నారు అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు. బట్ ఎక్కడో ఫుడ్ తీసుకుంటున్నా హెల్దీ ఫుడ్డే కదా, కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే కూడా పర్లేదు అనుకుంటున్నారు. బట్ క్వాంటిటీ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్, ఈ ప్రోటీన్స్ కానీ కార్బ్స్ కానీ ఫ్యాట్స్ విటమిన్స్ ఇవన్నీ ఎంత క్వాంటిటీ తీసుకుంటే మంచిది అని న్యూట్రిషనిస్ట్ పల్లవిని అడిగి తెలుసుకుందాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో చాలా మంది హెల్త్ కాన్షియస్ అయిపోయారు. అందరికీ తెలుసు హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి, లేకపోతే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని. బట్ ఏంటంటే క్వాంటిటీ విషయంలో చాలా మందికి డౌట్స్ ఉన్నాయన్నమాట. ఎవ్రీడే ఒక 5 to 6 ఎగ్స్ వర్కౌట్స్ చేసేవాళ్ళు ప్లస్ చికెన్ అన్నీ తీసుకుంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాక్చువల్లీ ఏంటి అంటే వాళ్ళ వెయిట్ బట్టి కూడా వాళ్ళు ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలని ఉంటుంది. బట్ నార్మల్లీ బ్యాలెన్స్ చేసేది ఏంటంటే ఒక కేజీ బాడీ వెయిట్కి 25 కిలో క్యాలరీస్ అలా ప్లాన్ చేసుకోవాలి. ప్రోటీన్ వచ్చేసి 1 kg బాడీ వెయిట్కి 1 గ్రామ్ అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ క్వాంటిటీ పరంగా వస్తే వెజిటేబుల్స్ వచ్చేసి 3 types తీసుకోవాలి, ఫ్రూట్స్ వచ్చేసి 2 types తీసుకోవాలి. ఏదైతే మన పల్సెస్ కానీ హోల్ సీరల్స్ కానీ ఉంటాయో అది ఒక 4 to 5 cups లేదంటే 6 cups వరకు కూడా మనం ఎక్సీడ్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో చక్కగా బ్యాలెన్స్డ్గా తీసుకుంటేనే హెల్దీ ఫుడ్ అయినా కరెక్ట్గా మనకు సమతుల్యంగా బాడీకి అందుతుంది అన్నమాట. అవును. సో మరి ఇవాళ ఏ కైండ్ ఆఫ్ రెసిపీతో వచ్చేసాం? సో ఈరోజు రెసిపీ వచ్చేసి నార్మల్లీ అందరూ కూడా స్నాక్స్ని మిస్ చేసేస్తున్నారు. స్నాక్స్ తీసుకోండి అంటే ఏం చేస్తున్నారు, అన్హెల్తీగా అంటే డీప్ ఫ్రై చేయడం కానీ లేదంటే బాగా మైదాతో చేసిన ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసేసుకుంటున్నారు అంతే, ఏం లేదు. స్నాక్స్ అనగానే ఓకే ఆర్డర్ అంతే. మంచూరియా నూడిల్స్ ఇవి ఎక్కువ అయిపోయాయి. బట్ స్నాక్స్ ఏంటంటే దానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి తీసుకోవడం వల్ల. సో వాళ్ళ కోసమే ఒక హెల్తీ రెసిపీ స్నాక్స్లో చూస్తున్నాను, సాబుదానా కట్లెట్. వావ్, సాబుదానా కట్లెట్. సో చాలా వెరైటీస్ చేసాం సాబుదానాతో. అందరి ఫేవరెట్ ఇప్పటికే అయితే స్వీట్ అంటే పాయసం లాగా అనమాట. బట్ మనం హాట్ కూడా చేసాము. ఇప్పుడు కట్లెట్ అంటున్నాం కాబట్టి కొంచెం స్పైసీగా అలా కట్లెట్ మెత్తగా అలా క్రంచీగా ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా సాబుదానా నానబెట్టి తీసుకొచ్చాం. బంగాళాదుంప కూడా ఉడకబెట్టి తీసుకొచ్చాం. కట్లెట్స్ అనగానే ఆ బైండింగ్ ఉండాలి కాబట్టి మనం కొద్దిగా టేస్టీగా చేసుకోవాలి అనుకుంటే మనం అది యూస్ చేయొచ్చు. అండ్ పల్లీలు కొంచెం ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫ్లేవర్ కోసం. బట్ కట్లెట్ ఇది స్వీటా హాటా, జీడిపప్పు అండ్ కిస్మిస్ కూడా తీసుకొచ్చు. నో, ఇది హాటే. ఏంటంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా మిక్స్ చేసి ఇంకొంచెం హెల్తీగా అవుతుంది కదా అని చెప్పి. వావ్, సూపర్ వైజ్ ఆప్షన్ యాక్చువల్గా. సో మరి స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఫస్ట్ పల్లీలు ఇంకా జీడిపప్పు జస్ట్ డ్రై రోస్ట్ చేసుకున్నాం. ఫస్ట్ పల్లీలు, ఆ తర్వాత జీడిపప్పు. ఓకే, అండ్ చాలా మంది చాలా ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తుంటారు. అండ్ సాబుదానా మెయిన్గా ఎటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి, బెనిఫిట్స్? సో సాబుదానాతో మనం వాటర్ కూడా చేసుకోవచ్చు. అంటే సాగో వాటర్ అంటారు కదా సాబుదానా అనేది. అది ఏంటంటే ఎవరికైతే ఫ్రీక్వెంట్గా కాన్స్టిపేషన్ కానీ డయేరియా కానీ వామిటింగ్ నాసియా సెన్సేషన్స్ ఉన్న వాళ్ళు, ముఖ్యంగా ఎవరైతే హాస్పిటలైజ్ అయ్యి వస్తారో రీసెంట్గా, వాళ్ళు చాలా యాంటీబయోటిక్స్ ఇస్తారు హాస్పిటల్లో కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి సిమ్టమ్స్ చాలా ఉంటాయి. అలాంటి వాళ్ళు సాగో వాటర్ తాగితే త్వరగా రిలీఫ్ వస్తుంది అనమాట. సో చక్కగా ఒక ఫామ్లోనే తీసుకోకుండా సాబుదానా డిఫరెంట్ ఫామ్స్లో తీసుకున్నా కూడా బెటర్. ఓకే, సో చూద్దాం మరి ఎంతవరకు వేగాయి. అండ్ ఇవి ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెటర్? అండ్ సాబుదానా డయాబెటిక్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు? తీసుకోవచ్చు. అండ్ ఇదేంటి అంటే వెయిట్ గెయిన్లో ఉపయోగపడుతుంది. ఎవరైతే వెయిట్ గెయిన్ అవ్వాలి అని అనుకుంటారో కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకోవచ్చు. కొంచెం వెయిట్ మేనేజ్మెంట్ లాగా ఉన్న వాళ్ళు మోడరేట్గా తీసుకోవాలి. ఓకే, అండ్ ఫార్మ్స్ డిఫరెంట్గా అంటే ఇట్లా వడలు ఇలా కట్లెట్స్ ఇలా చేసుకున్నప్పుడు ఇలా తీసుకోవచ్చు. సాగు వాటర్ ఏదైతే ఉందో అదైతే వెయిట్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు కదా? ఎవరైనా తీసుకోవచ్చు, అది జస్ట్ వాటరే కాబట్టి. అండ్ ఇది ఏంటంటే ఈ మధ్య కొంచెం ఉప్మా లాగా కూడా చేసుకుంటున్నారు. ఎస్, అండ్ ఎక్కువ సాలిడ్ ఫుడ్స్ కంటే సెమీ సాలిడ్ కానీ లిక్విడ్స్ ఫుడ్స్ ఇష్టపడుతూ ఉంటారు. లిక్విడ్స్ ఏంటంటే త్వరగా అబ్జార్బ్ అవుతాయి అన్న ఒక రీజనా, అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతాయి అన్న ఒక రీజన్ అయినా? అంతేనా? అంతే, ఈజీగా అబ్జార్బ్ అవుతాయి ఒక రీజన్తో. ఇంకోటి ఏంటి అంటే బాడీ డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది చాలా మందికి. ఎక్కువ కాలం ఎవరైతే వాటర్ తాగకుండా ఉంటారో, అంటే తాగుతారు బట్ చాలా తక్కువ క్వాంటిటీలో తాగుతారు, వాళ్ళకి త్వరగా స్కిన్ ఇరిటేషన్, స్కిన్ ఎలర్జీస్ అలా వచ్చేస్తూ ఉంటాయి. సో వాళ్ళకి ఇట్లాంటి ఫ్లూయిడ్స్ కూడా ఇవ్వడం చాలా బెటర్ అనమాట. ఓకే, చక్కగా రోస్ట్ అయిపోయాయి. ఓకే, ఇంక ఇప్పుడు మనం మిగతా ప్రిపరేషన్ చేసేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్, ఒక స్పూన్ కూడా ముందుగా సాబుదానా, నానబెట్టిన సాబుదానా. సో ఎన్ని అవర్స్ నానబెడతారు? ఒక 2 to 3 hours నానబెడితే చాలా.
నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, తర్వాత ఉడికించిన ఆలు. ఓకే. సో ముందు ఆలుని స్మాష్ చేసేద్దాం. సో ఎక్కువ స్పైసెస్ లేకుండా కొంచెం కామ్నెస్ని ఇచ్చే కట్లెట్స్ అనమాట. అవును, కట్లెట్స్ అనగానే మనం ఎక్కువ చాట్ పౌడర్ ఇవన్నీ వేస్తూ ఉంటాం కదా, అవి కాకుండా జస్ట్ మైల్డ్గా చేసుకుంటున్నాం. యా అవును. ఓకే. సో ఎక్కువ సాబుదానా టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి. సో తర్వాత జీలకర్ర పౌడర్, ఆ తర్వాత ఆమ్చూరు, కొంచెం ఉప్పు, తర్వాత కిస్మిస్, ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు, ఇంకా జీడిపప్పు. సో ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఓకే. సో ఇవన్నీ ఇంకా బైండింగ్కి ఓకేనా? ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏమైనా ఉంది? ప్రాసెస్ ఏం లేదు, ఇవి చాలింగ్, ఎందుకంటే ఆలు ఉంది కదా, అదే మెయిన్ బైండింగ్ లాగా మనకు ఉపయోగపడుతుంది. ఓకే. సో తవా పెట్టి కొద్దిగా తవా పెట్టేసి ఆయిల్. ఓకే. ఓకే. చాలా క్రంచీగా ఉండబోతుంది. ఇప్పుడు మనం కట్లెట్స్ చేసేసుకుందాం. కట్లెట్స్ అనగానే మనం ఆల్మోస్ట్ మొత్తం పేస్ట్ లాగా చేసుకుంటాము, బట్ ఇందులో కొద్దిగా పల్లీలు అండ్ క్యాష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది అనమాట. ఓకే. సో ఎక్కువగా ఏమి స్పైసెస్ కూడా నువ్వు యాడ్ చేయలేదు. ఓకే. సో ఆల్మోస్ట్ ఒక 2 తీసుకుంటే చాలా అనుకుంటా, ఫుల్ ఆన్ ఎనర్జీ కూడా వస్తుంది, అంతేనా? అంతే. ఓకే. సో ఇది ఏంటంటే ముఖ్యంగా మనం పిల్లలకి ఇవ్వచ్చు చక్కగా. చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు. సో ఇలా చట్పటా అంటారు కదా, అలా ఉండబోతుంది అనుకుంటా నాకు తెలిసి. ఓకే. సో కొంచెం ఆయిల్ వేద్దాము. స్నాక్స్ కాబట్టి ఈవినింగ్ ద బెస్ట్ ఆప్షన్ అనుకుంటా కదా ఇవి కన్స్యూమ్ చేసుకోవడానికి. చాలా బెస్ట్ ఆప్షన్ అండ్ మంచి ఎనర్జీని ఇస్తుంది. పిల్లలకి స్కూల్ నుంచి రాగానే మనం ఫస్ట్ బుక్కులు తెచ్చి చదివిస్తూ ఉంటాం. సో ఇలాంటి ఒక మంచి ఇన్స్టాంట్ ఎనర్జీ రెసిపీ ఇచ్చేసి చదవమంటే వాళ్ళకు కూడా బుర్రలోకి త్వరగా ఎక్కిపోతుంది. డెఫినెట్లీ. అండ్ ఓన్లీ ఆలు జస్ట్ మనము ఉడకబెట్టుకోవాలి అండ్ సాబుదానా నానబెట్టుకోవాలి, రెండే కొంచెం ప్రిపరేషన్ అంతే, రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజీ. ఓకే. సో చక్కగా క్రంచీగా అండ్ బ్రౌనిష్ కలర్లో అయ్యాయి, ఇంకా సర్వ్ చేసుకోవడమే కదా. అవును. ఓకే. ఓకే లాస్యా, సాబుదానా కట్లెట్ రెడీ అయిపోయింది. సాబుదానా కట్లెట్ అయితే రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. సాబుదానా కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్పు, ఆలు 2, పచ్చిమిర్చి 2, కాజు కొద్దిగా, పల్లీలు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, జీరా పొడి 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. సాబుదానా కట్లెట్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో పల్లీలు జీడిపప్పు వేసి వేయించాలి. ఒక బౌల్లో నానబెట్టిన సగ్గుబియ్యం, పచ్చిమిరపకాయలు, ఉడికించిన బంగాళాదుంపలు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో జీలకర్ర పొడి, ఆమ్చూర్, ఉప్పు, కిస్మిస్, వేయించిన పల్లీలు, వేయించిన జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకొని చేత్తో కట్లెట్స్ లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ సాబుదానా కట్లెట్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా మరి? ఓకే. చాలా బాగుంది, క్రిస్పీగా, అండ్ ఏవైతే మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసామో అన్నీ చాలా సెటిల్డ్గా ఉన్నాయన్నమాట. ఎక్కువ ఏవేవో పౌడర్స్ అన్నీ యాడ్ చేయడం అలా హడావిడి కాకుండా కట్లెట్స్ అనగానే చాలా సింపుల్గా సాబర్గా ఉంది, చాలా సూపర్ టేస్ట్.
అండ్ ఇది పిల్లలకు చక్కగా పెట్టవచ్చు, ఎందుకంటే చాలా మైల్డ్ టేస్ట్ ఉంది. మనం ఎక్కువగా జీరా పౌడర్ అది యాడ్ చేసినా కానీ ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేయలేదు కాబట్టి చాలా మైల్డ్గా ఉంది. మనమైతే ఈజీగా 3 తీసుకోవచ్చు, 3 తీసుకున్నంత హెవీగా ఏమి ఉండదు. అండ్ పిల్లలకైతే చక్కగా 1 or 2 పెట్టేసేయచ్చు. అండ్ సాబుదానా కూడా క్రిస్పీగా ఉంది అండ్ మంచిగా ఈజీ కూడా డైజెస్ట్ అవుతుంది కాబట్టి అండ్ చాలా సాఫ్ట్గా కూడా అనిపిస్తుంది. ఓకే, సో ఇవైతే చాలా బాగున్నాయి. అండ్ మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? చిలకడ దుంప పరాటా. చాలా రెసిపీస్ చేసాము చిలకడ దుంపతో, బట్ పరాటా అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. మనము ఆలు ఎక్కువ యూస్ చేస్తాం, బంగాళాదుంప, బట్ చిలకడ దుంప స్వీట్గా ఉంటుంది కదా, మరి ఎలా జెల్ అవుతుంది ఏంటి పరాటాలో అనేది చూడాలి. ఓకే, మరి ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. నేనేమనుకున్నానంటే లైక్ స్వీట్ పొటాటో కదా, కొంచెం తీయగా కాకుండా హాట్గా ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తావేమో అనుకున్నా. సో ఈ 2 కాంబినేషన్, గోధుమ పిండి అండ్ చిలకడ దుంప కాంబినేషన్ ఎలా ఉంటుందో అయితే తప్పకుండా చూడాలి. సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్. సో ఫస్ట్ చిలకడ దుంప ఏంటంటే అందరూ పొటాటోస్తో చేసుకుంటారు, ప్రతి ఒక్కరికి అది తెలుసు. బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇది కూడా దుంపలే, అది కూడా దుంపల కిందకి వస్తుంది. బట్ ఇది ఏంటంటే ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ దాంతో పోలిస్తే సింపుల్ కార్బోహైడ్రేట్స్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ దాంతో పోలిస్తే ఇందులో కొంచెం మనకి ఎనర్జీ కూడా ఎక్కువగా ఇస్తుంది. బట్ స్వీట్నెస్ మాత్రం ఇదే ఉంది కదా ఎక్కువగా వెన్ కంపేర్ టు బంగాళాదుంప. అవును, స్వీట్నెస్ ఎక్కువగా ఇందులోనే ఉంటుంది అండ్ బెనిఫిట్స్ కూడా ఎక్కువగా ఇందులోనే ఉంటాయి. నెక్స్ట్ గోధుమ పిండి. ఓకే, సో పరాటాస్ అంటే స్టఫ్ చేస్తారు అందులో, బట్ ఇది మిక్స్ చేసేసి ఒకేసారి వేసేస్తాం అన్నమాట. అవును, అండ్ చాలా మంది మీరు అన్నట్టుగానే స్టఫ్ చేసుకుంటారు, బట్ ఇందులో నేను ఏం పౌడర్స్ యాడ్ చేయట్లేదు కదా, ఇట్స్ ఓన్లీ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మిగతా ఏదైనా పౌడర్స్ యాడ్ చేసినప్పుడు స్టఫ్ చేస్తే బాగుంటుంది. సో ఇలా ప్లెయిన్ గా కూడా తినొచ్చు. కొంచెం రైతాలో ఇప్పుడు మనం చేసేది జస్ట్ కర్డ్ లో కూడా తింటూ ఉంటారు పరాటాస్ ఎక్కువగా. కొంచెం సాల్ట్ వేయాలి ఇందులో. అండ్ అలాగే కొన్ని వాటర్ కూడా. వాటర్ అయితే చక్కగా చూసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ మనం వేసిన చిలకడ దుంపతోటే సగం బైండింగ్ అయిపోయింది. సో యూజువల్గా దుంపలు ఎక్కువ తీసుకోకూడదు, వాతం అని అంటూ ఉంటారు. కొన్ని వెజిటబుల్స్లోనే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయండి. ఎస్పెషల్లీ దుంపలు ఎందుకు తీసుకోకూడదు, ఎవరు తీసుకోకూడదు? యాక్చువల్లీ దుంపలలో ఏంటంటే క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ థింగ్ ఇది సింపుల్ కార్బోహైడ్రేట్స్. నెక్స్ట్ థింగ్ డయాబెటిక్ పీపుల్కి త్వరగా షుగర్ పెంచేస్తుంది. ఓకే, సో ఆ దుంపలలో ఒకటి కొంచెం మంచి దుంపలు అంటే స్వీట్ పొటాటో అనమాట. సో ఈ స్వీట్ పొటాటో తీసుకోవచ్చు, మిగతావన్నీ కూడా. అండ్ ఎక్కువగా ఎవరైతే ఒబీస్గా ఉంటారో వాళ్ళు కూడా తీసుకోవద్దు, బికాస్ ఆఫ్ ఇది హై క్యాలరీ, ఆల్ రూట్స్ అండ్ ట్యూబర్స్ కూడా. ఓకే, సో చక్కగా ఇంకా డౌ ప్రిపేర్ చేసేసాం. అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనం పరాటా చేసేసాం. ఓకే, సో లోపు నేను జస్ట్ తవా వేడి చేస్తాను. సో కొద్దిగా బటర్ వేస్తున్నాను. సో ఆల్మోస్ట్ మనం పిండిలోనే కలిపేసాం కాబట్టి చపాతీ థిక్నెస్ ఉంటే చాలు కదా, కొంచెం థిన్గానే చేసుకోవచ్చు. మరి పరాటా అంటే స్టఫ్డ్ ఉంటుంది కాబట్టి కొద్దిగా థిక్గా ఉంటుంది. ఇది మనం కావాలంటే కొంచెం థిన్గా చేసుకోవచ్చు. సేమ్ లైక్ చపాతీ చేసేసుకోవచ్చు. ఓకే, అప్పుడు ఎందుకు థిక్ ప్రిపేర్ చేస్తామంటే లోపల ఉన్న స్టఫ్ బయటికి రాకూడదు అని చెప్పి. సో చక్కగా పెరుగులో తీసుకోవడం, లేకపోతే ఇంకేదైనా చట్నీస్ అలా సాస్ కూడా కొంతమంది ప్రిఫర్ చేస్తారు. అవును, గ్రీన్ చట్నీస్ అలాగా. సో మరి ఇవి ఎన్ని క్వాంటిటీ అంటే ఒకటా రెండు నార్మల్ రెగ్యులర్ చపాతీస్ తీసుకున్నట్టే తీసుకోవచ్చా? లేదు, ఇందులో మనం స్వీట్ పొటాటో యాడ్ చేసాం కదా చిలకడ దుంప, సో ఒక 1 or 2 తీసుకోవచ్చు మనం చేసిన సైజులో. కొంచెం పెద్దగా చేసుకుంటే కనుక 1 చాలు. ఓకే, సో చక్కగా ఒక మీడియం సైజులో అయితే మనం చేసాము. ఇది ఒక 2 తీసుకోవచ్చు చాలా వరకు. మోస్ట్లీ మార్నింగ్ టైమ్స్ తీసుకోవడం బెస్ట్ ఏమో కదా, నైట్ టైం కంటే ఫిజికల్ వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి. ఎగ్జాక్ట్లీ, మార్నింగ్ తీసుకుంటే చాలా బెటర్ అండ్ మంచి ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది. ఓకే ఓకే పల్లవి, సో చక్కగా 2 వైపులా కాలింది. సో ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? అవును. ఓకే, వావ్. ఇప్పటికీ టేస్ట్ ఎలా ఉంటుందన్న కన్ఫ్యూజన్లోనే ఉన్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసాము అండ్ స్వీట్ పొటాటో కూడా యాడ్ చేసాము కాబట్టి. ఓకే ఓకే లాస్యా, చిలకడ దుంప పరాటా రెడీ అయిపోయింది.
చిలకడ దుంప పరాటా రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చిలకడ దుంప పరాటాకి కావాల్సిన పదార్థాలు: చిలకడ దుంపలు 2, గోధుమ పిండి 1 కప్పు, వెన్నె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. చిలకడ దుంప పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో ఉడికించిన చిలకడ దుంపలు వేసి మెదపుకోవాలి. ఆ తర్వాత దీనిలో గోధుమ పిండి, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని పరాటాల్లో ఒత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి వెన్నెతో 2 వైపులా కాల్చుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చిలకడ దుంప పరాటా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము మరి. ఓకే యా, కొంచెం మామూలుగా ఏదైనా చట్నీలో కానీ పెరుగు కూడా యాడ్ చేసుకుని చాలా బాగుంది. ఇలా కూడా చాలా బాగుంది. అండ్ స్వీట్ పొటాటో టేస్ట్ సిమిలర్గా ఉందన్నమాట, కొంచెం బ్లాండ్గా. బట్ స్టిల్ ఏంటంటే నువ్వు చెప్పిన బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి చాలామంది చిలకడ దుంప కూడా తినరు, ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళకి ఇలాగ పరాటాస్ చేసి హ్యాపీగా చేసేయచ్చు అన్నమాట. సో ఫైనల్లీ మీ డౌట్ క్లారిఫై అయిందనమాట, 2 కాంబినేషన్స్తో ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో మరి 100 మార్క్స్ ఇచ్చేసినట్టయినా? యా, డెఫినెట్లీ చాలా బాగుంది. అండ్ వెరీ సింపుల్ రెసిపీ కూడా. ఎప్పుడు రొటీన్ చపాతీస్ తింటూ బోర్ కొట్టే వాళ్ళందరికీ ఇలా డిఫరెంట్గా ప్లాన్ చేసుకుంటే, పరాటాస్ అంటే కూడా ఏదో చాలా మిక్సింగ్ చేయాలి, ఆ పొడులు ఈ పొడులు అనుకో, అలా కాకుండా సింపుల్గా ఒక డిఫరెంట్ రెసిపీ చేసుకోవాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. యా, ఇంకొకటి ఆ స్టఫింగ్ అనగానే ఆ మసాలాస్ వేసి పౌడర్స్ వేసి అంత హడావిడిగా కాకుండా ఇలా సింపుల్గా చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది. అండ్ మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అండ్ చాలా టేస్టీగా కూడా వచ్చేస్తుంది. ఎస్, 2 రెసిపీస్ చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా సింపుల్గా సెటిల్డ్గా ఉన్నాయి అన్నమాట రెసిపీస్. అంటే పొట్టకి హాయిగా ఉంటుంది, ఎటువంటి మసాలాలు పడకుండా. సో రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, ఫస్ట్ రెసిపీ సాబుదానా కట్లెట్. సాబుదానాలో మంచి వెయిట్ గెయిన్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఎవరైతే న్యాచురల్గా వెయిట్ గెయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళు సాబుదానా రెగ్యులర్గా యూస్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా సాబుదానా వల్ల బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ చక్కగా పెరుగుతాయి అండ్ మంచి ఇన్స్టాంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది. అలాగే ఆలుగడ్డ కూడా మనకు మంచి ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది అండ్ దాంతోపాటు మన ఇమ్యూన్ని కూడా బూస్ట్ చేస్తుంది. నెక్స్ట్ పరాటా వచ్చేసి ఇందులో మనం చిలకడ దుంప ఏదైతే యాడ్ చేసామో ఇది కూడా మన షుగర్ లెవెల్స్ని ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా చూస్తుంది అండ్ వెయిట్ మేనేజ్మెంట్లో కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఇది కూడా మన ఇమ్యూన్ని బూస్టప్ చేస్తుంది. ఇందులో యూస్ చేసిన గోధుమ పిండి వచ్చేసి చక్కగా ఫైబర్ ఉంటుంది, మంచి వెయిట్ లాస్లో కూడా ఉపయోగపడుతుంది. సో స్వీట్ పొటాటో రెగ్యులర్గా తీసుకుంటే మంచి స్కిన్ కూడా గ్లో అవుతుంది. సో అలా ఊరికే స్వీట్ పొటాటో కాకుండా మనం ఇలా పరాటా లాగా కూడా చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు రెగ్యులర్గా ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఎక్కువగా ఫైబర్ ఉన్న ఫుడ్లో గోధుమ పిండి ఒకటి కాబట్టి గోధుమ పిండి కూడా రకరకాల టైప్స్లో ఏదైనా ఇంగ్రీడియంట్స్ లాగా మిక్స్ చేసి తీసుకుంటే కనుక చక్కగా వెయిట్ లాస్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఇంకేదైనా ఇప్పుడు చిలకడ దుంప యాడ్ చేసినట్టు ఇంకేదైనా వెజీస్ యాడ్ చేస్తే ఎక్స్ట్రా న్యూట్రిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. వావ్, సో చక్కటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ నువ్వు చెప్పినట్టు చాలా క్విక్గా కూడా అయిపోతుంది. 2 సాబుదానా కట్లెట్స్ అండ్ స్వీట్ పొటాటో పరాటాస్ 2 చాలా టేస్టీగా ఉన్నాయి అనమాట. హెల్త్ వైజ్ అయితే నువ్వు చెప్పేశావు. సో ఇంట్లో అందరు చక్కగా ట్రై చేయొచ్చు అండ్ టైం కూడా ఎక్కువ పట్టదు, చాలా క్విక్గా అయిపోతుంది. క్విక్ ప్రాసెస్ అనమాట. సో బిజీగా ఎవరైనా వర్కింగ్ ఉమెన్ వాళ్ళు ఉన్నారనుకోని ఇలాంటి రెసిపీస్ ఫాలో అవుతూ ఉంటే చాలు. అవును. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పల్లవి, చక్కటి రెసిపీస్ని పరిచయం చేశారు ఇవాళ. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.